బండాసుర సంహారం జరిగాక లలితాదేవితో దేవతలంతా ఇలా అంటున్నారు. ఆ బండాసురుడైతే చనిపోయాడు. ఈ విశ్వానికి బయట ఉన్నాడే ఆ మహాశివుడు ఇక్కడ కామేశ్వరుడుగా కనిపిస్తున్నాడు. అతడే ఈ జగత్తులో రుద్రుడుగా అవతరించి ఉన్నప్పుడు నువ్వే గౌరీదేవిగా పుట్టి ఉన్నావు. మీ ఇద్దరి శక్తి వల్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టి తారకాసురుని చంపాలి. కానీ ఇప్పుడు మాత్రం శివుడు మహా వైరాగ్యంలో ఉన్నాడు. ఇటు గౌరీదేవి కూడా ఇప్పుడు తపస్సుకు వెళ్లి కూర్చుంది. వాళ్ళిద్దరూ తపస్సులో కూర్చున్నారు. ఇప్పుడు లోకరక్షణ ఎలాగా? వాళ్ళిద్దరూ అంటే మీరిద్దరే. ఈ బ్రహ్మాండాలకు అతీతంగా ఇలా కనిపిస్తున్నారు. ఈ బ్రహ్మాండాల యందు మీరే శివపార్వతులుగా వ్యక్తమై ఉన్నారు. ఇప్పుడు విడివిడిగా ఉన్న మీ ఇద్దరిని తిరిగి మీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగించాలి. కానీ రాగం కలిగించే మన్మధుడు కాలిపోయాడు. ఇప్పుడు నీవు అవతరించావు కాబట్టి ఆ పరమేశ్వరుడికి పార్వతిపై అనురాగం పుట్టేలా ఆమెను చేపట్టేలా నువ్వే ఏదైనా చెయ్యమ్మా అని దేవతలు అడిగారు. అక్కడ అందరూ ఆనందిస్తున్న సమయంలో రతీదేవి ఏడుస్తుంది. లలిత అమ్మవారు పతివ్రత ఏడిస్తే తట్టుకోలేదు. పతివ్రతాంగ నాభిష్ట ఫలదాయే నమో నమః అని అమ్మవారికి పేరు. అమ్మవారే పెద్ద పతివ్రత కాబట్టి ఆవిడకు సాధ్వి అంటే అంత ఇష్టం. తన భర్త పోయాక దుఃఖిస్తూనే జీవితమంతా గడిపిన ఆ రతీదేవిని చూసి అమ్మవారు కరుణించింది. వెంటనే లలిత అమ్మవారి కన్నుల్లోంచి మళ్లీ మన్మధుడు పుట్టాడు. కాముణ్ణి అక్షిలోంచి సృష్టించిన తల్లి కాబట్టి కామాక్షి అని కూడా అంటారు. మందహాస వదనంతో ఈ మన్మధుడు వచ్చాడు. ఆయన మునుపటి శరీరం కంటే మించిపోయిన అందంతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన లలిత అమ్మవారి కంటిలోంచి వచ్చాడు. ఆయన వస్తూనే అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మా ఆయన కాల్చేశాడు, నువ్వు బ్రతికించావు అని అన్నాడు. పిల్లల్ని తండ్రి గట్టిగా కొట్టి మందలిస్తే వాళ్ళు తల్లి దగ్గరికెళ్లి అమ్మ అని ఏడుస్తారు. వెంటనే తల్లి దగ్గరికి తీసుకుని లాలించి ఓదారుస్తుంది. అలా మన్మధుడు నాన్న కాల్చేస్తే అమ్మ బ్రతికించింది అని అన్నాడు. ఇక మన్మధుడు నమస్కరించి నన్నేం చేయమంటావు తల్లి అని అడిగాడు. ఇదే లలితా సహస్ర నామంలో హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిహి అనే నామం. ఈ నామాన్ని మధ్యలో విభజించరాదు. హరుని యొక్క కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి బ్రతికించిన ఓ సంజీవ నౌషధి లలితాంబ అని దీని అర్థం. ఇక్కడ గమనించాల్సిన అనేక అంశాలు, లోతు, తత్వం, పరమార్థం ఉన్నాయి. అమ్మవారి అవతార ప్రయోజనం బండాసురుని చంపడమా, మన్మధుడిని బ్రతికించడమా? ఈ రెండూ ప్రయోజనాలే. మన్మధుడంటే మన దృష్టిలో కాముడు. ఈ కాముడిని మొదటి శత్రువు అని అనుకుంటాం. మన్మధుడు అరిషడ్వర్గాలలో మొదటి శత్రువు అనేది అందరి అభిప్రాయం. కానీ ఇక్కడున్న కాముడికి అర్థమేమిటి? బ్రహ్మ విద్య స్వరూపిణి అయిన అమ్మవారు కాముణ్ణి తిరిగి బ్రతికించడం ఏమైనా తగునా? ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. ఈ మన్మధుడు లలిత అమ్మవారి ఉపాసకులలో చాలా గొప్పవాడు. పంచదశికి కామరాజ విద్య అని పేరు. 12 మంది ప్రధానమైన శ్రీ విద్యా ఉపాసకులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం. ప్రస్తుతం ప్రచారం అవుతున్న సాంప్రదాయం కడి విద్య. క అనే అక్షరంతో మొదలయ్యే 15 అక్షరాల విద్య. హది విద్య అని మరొకటి ఉంది. అది లోపాముద్రాదేవి మొదలైన వారు చేసిన ఒక గొప్ప విద్య. అయితే అమ్మవారు మన్మధుని బ్రతికించడం అంటే ఒక కోణంలో శివుడికి వ్యతిరేకంగా పనిచేసినట్లే. శివుడు కాల్చేస్తే అమ్మ బ్రతికించింది. కానీ నిజానికి లలిత అమ్మవారు పరమేశ్వరుడు చేసిన పనిని పూర్తిగా పరిపూర్ణం చేసింది. శివుడు మన్మధుడు దేహాన్ని పూర్తిగా కాల్చకుండా బూడిదను మిగిల్చాడు. ఆ మిగిలిన బూడిదంతా కలిసి బండాసురుడు అయ్యాడు. వాడిని సమూలంగా నాశనం చేసింది లలిత అమ్మవారు. అసలు శివుడు పనిని అమ్మవారు పూర్తి చేసింది. మన్మధుడిని బ్రతికించిందంటే ఆయన మన్మధుడనబడే జీవుడు. ఆయన దేహం పోయింది కానీ ఆయన బ్రతికున్నాడు. పరమేశ్వరుడు దేహాన్నెందుకు కాల్చాడు? నేను మన్మధుడిని, శివుడిని కూడా జయిస్తాననే అహంకారం అంతా దేహగతమైన అహంకారం. అది శివుని యొక్క కంటి మంటలల్లో కాలిపోయింది. శివుని కన్ను అంటే జ్ఞానాగ్ని. శివుడు గురు స్వరూపుడు. ఆయన ఇచ్చిన జ్ఞానంతో దేహాత్మాభిమానం పోయింది. కానీ పూర్తిగా కర్మక్షయం జరగాలంటే బ్రహ్మ విద్య స్వరూపిణి అయిన ఆ తల్లి
అనుగ్రహం కావాల్సిందే. అదే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంకా జీవుడు మిగిలిపోయాడు. అయితే అమ్మవారి భర్త శరీరం తీసేశాడు కాబట్టి అమ్మవారు శరీరం ఇవ్వదు. అయితే లలిత అమ్మవారు మహాపతివ్రత. ఈ రతీదేవికి మాత్రమే కనపడే శరీరం మన్మధుడికి ఇచ్చింది. రతీదేవి పతివ్రత కాబట్టి ఆవిడను ఏడిపించకూడదని మీ ఆయన నీకు మాత్రమే కనపడతాడు, ఇంకెవరికి కనపడడు అని వరమిచ్చింది. మన్మధుడు అనంగుడైపోతాడు. అనంగుడు అంటే శరీరం లేనివాడు. శరీరం లేనివాడు అంటే శరీరం అవసరం లేనివాడని అర్థం. నదిలో కొట్టుకుపోయే వాడికి పడవ లేకపోతే పడవ లేనివాడు అంటారు. ఒడ్డుకు చేరిన వాడికి పడవ లేకపోతే పడవ అవసరం లేనివాడు అని అంటారు. మన్మధుడికి దేహాదులు అవసరం లేకుండానే అన్ని పనులు చేయగలిగే శక్తిని అమ్మ ఇచ్చింది. దేహాత్మ భ్రాంతి పూర్తిగా తొలగిన తర్వాతే జ్ఞానం వస్తుంది. దేహాత్మ భ్రాంతి అంటే స్థూల దేహం నేను అనుకోవడం ఒక అజ్ఞానం. అలాగే సూక్ష్మ దేహం కూడా నేను అనుకోవడం మరొక అజ్ఞానం. అలాగే కారణ దేహం నేను అనుకోవడం కూడా మూడవ అజ్ఞానం. ఈ మూడు దేహాలు నేను కాదు, నేను అఖండమైన సచిదానందాత్మ స్వరూపమని తెలుసుకోవడం అసలైన జ్ఞానం. దేహాత్మ భ్రాంతి పోతే జీవుడు అనంగుడైపోతాడు. దేహం అవసరం లేని స్థితి అదే జన్మరహిత్యం. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. మన్మధుడికి దేహం ఎప్పుడైతే లేదో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోగలిగాడు. దేహం ఉంటే ఎక్కడున్నాడో అక్కడే ఉండాలి. దేహం లేకపోవడంతో సర్వత్రా వ్యాపించిపోయాడు. ఆ జీవుడిని అమ్మవారు సర్వత్రా వ్యాపించిన తత్వంగా మార్చివేశారు. సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వంలో విలీనం చేసి బ్రహ్మైక్యాన్ని కలిగించారు. అది దీనిలో తెలుసుకోవాల్సిన అర్థం. ఇంకా గమనిస్తే ప్రతి జీవుడు ఒక కాముడే. ఈ కాముడు ఒక గొప్ప కాముడు. మనం ఈ కాముడైపోవాలి. ఈ కాముడు శివశక్తులను ఒక్కటిగా చూడడానికి బయలుదేరిన కాముడు. ఈయన్ని దేవతలందరూ శివ పార్వతులను కలపమని పంపించారు. దేవతలంటే ఇంద్రియాలు. ప్రపంచమంతా వ్యాపించినది శక్తి. దీనికి మూలమైనది శివం. శివశక్తులు ఇద్దరు ఒక్కటే అనే జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం. అది చూడాలని దేవతలందరూ కలిసి కోరుకున్నారు. ఆ కోరికే కాముడు. దేవతలంటే ఇంద్రియాలని చెప్పుకున్నాం. ఆ ఇంద్రియాలన్నీ నిగ్రహించి ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి తాపత్రయపడితే శివుడు తన మూడవ కంటితో కాల్చివేస్తాడు. శివుడు ముందుగా అనుగ్రహంతో తన జ్ఞానాగ్నితో మన్మధుడి దేహాత్మ భ్రాంతిని దగ్ధం చేశాడు. అప్పుడు ఆ మిగిలిన కార్యక్షయం ఏదైనా ఉంటే ఆ లలిత పరా భట్టారిక సంపూర్ణంగా నశింపచేసి ఆ జీవుణ్ణి శివశక్త్యైక్య తత్వానికి అనుసంధానం చేసిందని ఈ కథలోనే ఉన్న అర్థం. ఇక అమ్మవారి చిదగ్ని కుండంలో ఎవరెవరు పడ్డారో వారందరినీ సృష్టించారు. కాని బండాసురుడు చిదగ్ని కుండంలో పడలేదు. వాడు కూడా ఆ చిదగ్ని కుండంలో పడి ఉంటే కథ ఇంతవరకు వచ్చేది కాదు. దేవతలందరూ పడ్డారు. చక్కని శరీరాలతో మళ్లీ పరిపూర్ణులై వచ్చారు. కాని మన్మధుడు ప్రత్యేకించి యుద్ధమంతా అయిన తరువాత అమ్మవారి కంటి నుండి వచ్చాడు. చిదగ్ని కుండంలో ఎవరు పడ్డారో వాళ్ళు మాత్రమే అమ్మలోంచి వస్తారు. మరి చిదగ్ని కుండంలో పడని మన్మధుడు అమ్మ నుండి ఇప్పుడు ఎలా వచ్చాడు అంటే మన్మధుడు వీళ్ళందరికంటే ముందే చిదగ్ని కుండంలో పడ్డాడనమాట. అదే శివుడి కంటి మంటల్లో కాలిపోవడం. శివుడు కంటి మంట చిదగ్ని కుండం. శివుడు చిదగ్ని కుండాన్ని అక్కడి నుంచే రగిల్చాడని చెప్తున్నారు. ఈ విధంగా మన్మధుడు అమ్మవారి అభయాన్ని పొంది ధైర్యంగా ముందుకు సాగాడు. చేతిలో చెరుకు విల్లు, పువ్వుల బాణాలు, స్నేహితులు మలయ, పవనుడు, వసంతుడు, చిలుకల రథం, అసలు గట్టి బలమేదీ లేకుండా శివుడిపై బాణం వేయడానికి ఇప్పుడు వెళుతున్నాడని ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో కూడా చెప్పాడు. అమ్మ మన్మధుడు పరమేశ్వరుని జయించి తీరతాడు. ఎందువల్లనంటే ఆయనకి నీ కడగంటి చూపుల్లోంచి ఏదో అనిర్వచనీయమైన దయ దొరికింది. అందువల్లే ఆయన అంత శక్తిమంతుడయ్యాడు. పనికిరాని వాణ్ణి కూడా పనికొచ్చేటట్టు చేయగలదు ఆ పరాశక్తి. ఇక ఈ మన్మధుడు మహా ఆనందంగా బయలుదేరి శివుడు పరమ వైరాగ్యంతో ఉన్న స్థాన్వాశ్రమానికి చేరుకున్నాడు. ఇప్పుడు లలిత అమ్మవారు ఇచ్చిన శరీరం
అమ్మవారు ఇచ్చిన ఆయుధాలతో ఉన్నాడు. అలా మళ్ళీ మన్మథ బాణాలు వేస్తూ శివపార్వతుల కళ్యాణం జరిగి లోక కళ్యాణం జరిగింది. ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామి పుట్టి తారకాసురుడిని వధించాడు. ఒక్క మాటలో చెప్పిన ఈ విశ్లేషణ కూడా చాలా పెద్ద కథ. ఈ కథ పూర్తిగా మీకు కావాలంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మన్మధుడిని పుట్టించిన అమ్మవారు తిరిగి మణిద్వీపానికి వెళ్లే ముందు దేవతల కోరిక మేరకు భూలోకంలో కొన్ని చోట్ల స్వయంగా నేనే అక్కడ ఉంటానని చెప్పారంట. ఆ ప్రదేశమే మొట్టమొదటి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువున్న కంచి కామాక్షి అమ్మవారు. ఇంతటితో అమ్మవారి కథ పూర్తయింది. ఈ ఛానల్ ద్వారా ఈ కథ విన్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంబాదేవి కథను కూడా భాగాల మాదిరిగా చేయబోతున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.